నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ, రొటేషన్ విధానంలో ఖరారుకు నిర్ణయం, మార్గదర్శకాలపై సర్కారు ఉత్తర్వులు. కవులు కళాకారుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్న సీఎం, అందశ్రీ కోహినూరు వజ్రం లాంటి వారని రేవంత్ రెడ్డి వ్యాఖ్య. డీజీపీ ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు, అజ్ఞాతంలో ఉన్న వాళ్లు జనంలోకి రావాలన్న పోలీసులు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా కాళేశ్వరం పునరుద్ధరణ పనులు 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై దృష్టి సారించామన్న ఉత్తమ్. కీలకమైన భూములపై సర్కారు ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్న హరీష్, భూ వినియోగ మార్పిడిపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్న శ్రీధర్ బాబు. ప్రపంచ అభివృద్ధి పరామితులపై పునరాలోచన అవసరమన్న ప్రధాని, డ్రగ్స్ కట్టడికి G20లోని సభ్య దేశాల చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో మరిన్ని విస్తుపోయే అంశాలు, దేశవ్యాప్త దాడులకు కుట్ర పన్నిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, బాబా బోధనలు లక్షలాది మందిని సేవా మార్గంలో నడిపాయని వెల్లడి.